దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. 11వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేటి వారు కలరు. అలాగే కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. ఎవరు తీస్తే త్వరగా చదవండి. వాక్యం సమయం తక్కువ ఉంది కనుక ఎవరు తీస్తే వాళ్ళు త్వరగా చదవండి. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సలుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఆలోచించండి. రెండు వాక్యాలు మీకు చదివించాను. ఏంటంటే వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు. వెదజల్లడం అంటే తెలుసా? విత్తనాలని ఏం చేస్తాం? చల్లుతాం, వెదజల్లుతాం కదా. అది పంట సమయంలో ఏమవుతుంది? ఒకే చోట పోసామనుకో దానికి అభివృద్ధి ఉంటుందండి. కనుక ఏం చేయాలి? ఆ పొలంలో వెదజల్లాలి, విత్తనాలు వెదజల్లాలి. వెదజల్లితే ఆ కోత కాలంలో ఏమవుతుందంటే సమృద్ధి అయిన పంట వస్తుంది. కనుక దేవుని వాక్యం చెప్తోంది వెదజల్లితే అభివృద్ధి ఉంది. దేర్ ఈస్ గ్రోత్ అంటే అక్కడ అభివృద్ధి ఉంది వెదజల్లి చల్లడం వలన. అంతేకాదు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. రెండు విషయాలు దేవునికి ఇవ్వడంలో వెదజల్లి అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, అంటే ఇచ్చి అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. రెండోది ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వాళ్ళు కూడా కలరు. కనుక దేవునికి ఇచ్చుటలో ఉన్న లేదా ఇచ్చుటలో దాగి ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసుకోవాలి మన జీవితాల్లో. దేవునికి ఇచ్చుటలో ఉన్నటువంటి ఇచ్చుటలో ఉన్న దాగి ఉన్న ఆశీర్వాదం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, అసలు మొట్టమొదట దేవునికి ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? మీరేమనుకుంటున్నారు? దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీరు? నా సారాంశం ఏంటంటే దేవునికి ఇవ్వడంలో మొట్టమొదట కానుకలు ఇచ్చేవని చెప్పట్లేదు నేను. మొట్టమొదట దేవునికి ఇవ్వాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? మొట్టమొదట దేవునికి మనం ఏమి ఇవ్వాలి? మొదట దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. ఏమివ్వాలి? దేవునికి ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. ఎందుకు హృదయం ఇవ్వాలి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ వ్యాధి నుండి ఎవరు విడిపించగలడు? శరీరానికి ఉన్నటువంటి రోగాల నుంచి, బాధల నుంచి వైద్యులు విడిపించగలరు. వాళ్ళ వస్తే ప్రార్థన చేస్తే దేవుడు విడిపించగలడు. కానీ హృదయానికి పట్టిన రోగం ఇదా, క్యాన్సరా, ఎయిడ్సా, ఇవన్నీ ఇలాంటివన్నీ మందుల ద్వారా పోగొట్టవచ్చు. కానీ హృదయానికి అంటుకున్నటువంటి రోగం ఏంటంటే పాప రోగం. అవును, ఏ రోగం చెప్పండి? పాప రోగం. ఈ పాప రోగం వలన హృదయం ఏమైపోయింది? మోసకరమైనది. ఈ హృదయం మనల్ని మోసం చేస్తుంది. ఏం చేస్తుంది? ఇది అన్నిటికంటే, శరీరంలో అన్నిటికంటే, అవయవాలన్నిటికంటే మోసకరమైనది. అంతేకాదు ఘోరమైన మామూలు వ్యాధ చెప్పండి, మామూలు వ్యాధ అన్నింటికంటే. ఈ చివరి మైకి తీసారా? వెరీ గుడ్. ఈయన చూడొచ్చు కదా బాబు. హల్లెలూయా. ఈ ఘోరమైన అంటే కరోనా కంటే ఘోరమైనది మాట. ఏ వ్యాధిది? కరోనా కంటే ఘోరమైన వ్యాధి. దీంట్లో కూడా మందు ఉంది. వేస్తుంటే కొద్దిగా గొప్ప ఏమవుతున్నారు? బాగుపడుతున్నారు. కానీ హృదయంలోనికి వచ్చినటువంటి ఈ ఘోరమైన వ్యాధికి మందు ఒకటే. ఏంటో తెలుసా? యేసు రక్తమే మందు. హల్లెలూయా. ఈ హృదయంలో నిండిన పాపం మన హృదయంలో చాలా
మార్కు సువార్త తీనవసరం లేదు, 7వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే ఈ హృదయంలో వ్యభిచారం, దొంగతనాలు, నరహత్యలు, కృత్రిమము, కామవికారము, అహంభావము, ద్వేషము, ఏమండి ఇలాంటివన్నీ కూడా ఈ హృదయంలో తిష్ట వేసి కూర్చున్నాయి. ఏమేసి కూర్చున్నాయి? తిష్ట వేసి కూర్చున్నాయి. ఇవి ఎలా పోతాయి? ఇవి పోవాలంటే ఒక మనిషి హృదయం దేవుని వాక్యం రావాలి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము ఆ యొక్క హృదయంలోకి వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే మనలో ఉన్న చెడ్డ క్రియలు అన్నింటిని కూడా తరిమి వేస్తుంది. దేవుని వాక్యం వెలుగై ఉన్నది కనుక ఆ వెలుగు ఏం చేస్తుందంటే చీకటి ప్రాణంతో వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం లేకుండా నన్ను నేను సరి చేసుకుందాం, నన్ను నేను బాగు చేసుకుందాం, నాకు నేనుగా నేను బాగుంటాను అని అనుకుంటే ఇట్ ఈస్ నెవర్ పాసిబుల్. దేవుని వాక్యమే నిన్ను నన్ను సరి చేసేది. దేవుని వాక్యమే నిన్ను నన్ను మనందరినీ బలపరిచేది, మనందరినీ మార్చేది. వాక్యం లేకుండా ఎవరు కూడా మార్చబడలేరు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక నీ హృదయం మారాలంటే ఏముండాలి? దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఉండాలి. అంతేకాదు నీ హృదయం బాగుపడాలంటే యేసు యొక్క రక్తమే దానికి మందు తప్పితే వేరే మందు. ఆ ఘోరమైన వ్యాధి దేవుని బిడ్డ ఆలోచించండి. ఈ వ్యాధి పోవాలంటే యేసు ఒక్కడే హృదయాన్ని, ఎందుకంటే యేసు ఆంతర్యమును ఎరిగిన వాడు, యేసు హృదయాన్ని ఎరిగిన వాడు. కనుక ఎవరైతే హృదయాన్ని ఎరిగిన వాడై ఉన్నాడో అతనే ఏం చేయగలడు? ఆయనే ఈ యొక్క దీనికి మందును వేయగలడు, అంటే పాపాన్ని తీసివేయగలడు. రెండోదిగా దేవుడికి మనం ఇవ్వాల్సింది ఏంటి తెలుసా? మన మనస్సును దేవునికి ఇవ్వాలి. ఏమివ్వాలి? హృదయము దేవునికి ఇస్తే, రెండోది మనస్సు అనేది ఒకటి ఉంది మనకి. ఈ మనస్సు నిండా చెడు అభిప్రాయాలే, చెడు ఆలోచనలే, ఎప్పుడు చూసినా పాపపు తలంపులే. ఈ లోకంలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈ లోకంలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. అంతే ఎందుకండి, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా, యేసుప్రభు వాక్యంలో వింటున్నప్పుడు కూడా సాతానుడు మన మనసులోకి ఏయో తీసుకొస్తా ఉంటాడు. ఏం తీసుకొస్తా ఉంటాడు? పాతవన్నీ తీసుకొస్తాడు. పాత స్వభావం అంతా మరొకసారి గుర్తు చేస్తాడు. కానీ అపోస్తలుడు పౌలు అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు కొంచెం త్వరగా వారికి సహాయం చేయండి. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను మాట్లాడేది మీకు అవివేకంగా అనిపించవచ్చు, నేను మాట్లాడేది మీకు ఇదేంటా వెర్రివాడిలా మాట్లాడుతున్నాడని అనిపించవచ్చు. ఒకవేళ నేను అలా వెర్రివాడిగా మాట్లాడినప్పుడు అవివేకముగా మాట్లాడుతున్నానని మీరు అనుకున్నా కానీ కొద్దిగా సహించండి, నేను చెప్పిన మాటను ఓర్చుకోండి. ఏంటది? నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుకోండి. దేవాశక్తితో, అంటే దేవుని మీద ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా చూడండి, ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నానంటే, ఎందుకనగా పవిత్రులైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రధానం చేసి తిని. చూడండి ఒక నిమిషం, ఆయన మరలా చదువుతారు సిస్టర్. అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నారు. ఆయన ఉన్న సంఘానికి, ఆ కొరింథీ సంఘాన్ని ఏం చేశాడంట? ఒక్కడే పురుషుడు. అర్థమైందండి? ఆ పురుషునికి నీ మిమ్మల్ని ప్రధానం చేశానంటున్నాడు. అర్థమవుతుందండి? ఎందుకు ప్రధానం అయితే ఏమవుతుందని అర్థం? వివాహం అవుతుంది. అంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవం ఒకటి అవబోతుంది. 1919లో చూస్తాం, తీనవసరం లేదు. ఆ వివాహానికి మిమ్మల్ని కన్యకలుగా నేను ప్రదానం చేశాను. అయితే సర్పము తన కుయుక్తి చేత, సర్పానికి ఏ యుక్తి ఉంటుంది? కుయుక్తి. యుక్తి ఉండొచ్చు, ఏదో తెలుగుగా మాట్లాడి ఏదో సంపాదించుకోండి, కానీ కుయుక్తి అంటే ఇది చెడు ఉపాయం, చెడు యొక్క ఆలోచన. కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోవునేమో.
నేను భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అసలు శిశులైనటువంటి సేవకుడు సంఘం గురించి భయం కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు చెప్పండి? మా బిడ్డలు ఏమంటే మందిరానికి వస్తున్న బిడ్డలు తప్పిపోతారేమో, ఎందుకంటే వీళ్ళని ఎవరికి ప్రధానం? పౌలు మాట్లాడుతున్నాడు, నేను ఏమో దేవునికి ప్రదానం చేశాను, పురుషుడికి అంటే ప్రభువైన యేసుకు ప్రదానం చేశాను. కానీ ఒకవేళ హవ్వను కుయుక్తి చేత సర్పమోసపరిచినట్లుగా వీళ్ళ మనసులను కూడా చెరుపబడి, అంటే మన మనసులను ఎవరిని చెరిపేస్తుందో చెప్పండి? సాతానుడు ఏం చేస్తున్నాడు? బాగున్నటువంటి మన మనసులని చెరిపేస్తాడు, లోకం వైపు తిప్పేస్తాడని క్రీస్తు యందు ఉన్న సరళత నుండి మిమ్మల్ని త్రిప్పివేయనేమోనని నేను భయపడుచున్నాను. హల్లెలూయా. చూడండి ఎంత బాధతో చెప్తున్నాడు. కొంచెం సహించండి రా, ఏమనుకోకండి. నేను మిమ్మల్ని ఒకటి ప్రదానం చేశాను, కానీ అతని నుంచి మిమ్మల్ని మోసం చేస్తాడేమోనని, అతని నుంచి మిమ్మల్ని తిప్పివేస్తాడేమో అని సాతానుడు మీ గురించి నేను భయపడుతున్నాను. ఎందుకంటే వాడు హవ్వను అలాగే మోసపరిచాడు, అలాగే మిమ్మల్ని కూడా అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 12:1 చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 12:1 త్వరగా చదవాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలాడి కొలుచున్నాను. తర్వాత చదవండి. ఇంటి సేవ మీకు యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. అది ఏం మారాలి? మీ మనసు మారి నూతనం అగుట వలన రూపాంతరం పొందుడి. దేవునికి స్తోత్రం. మనసు ఏమవ్వాలి? మనం పాట పాడేవాళ్ళు పూర్వకాలం తెలిసిన వాళ్ళకి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి. ఏం మారాలి? మనసు మారాలి. పౌలు అన్నాడు, మీ మనసు రూపాంతరము చెందాలి, మీ మనస్సు మార్పు చెందాలి. ఎలాగో తెలుసా? ఒక కాటర్ పిల్ల అంటే ఒక ఏంటండి గొంగళి పురుగు ఎలా ఉంటుంది చెప్పండి? గొంగళి పురుగు ఎలా ఉంటుంది? చిన్నది, దానిపైన ముళ్ళు కింద ఉంటుంది. అది మనిషి మీద ప్రాకినప్పుడు చాలా భయంకరమైనటువంటి దురద, భయంకరంగా మనుషులకు దాన్ని అసహించుకుంటారు. గొంగళి పురుగు ఉంటే ఆ యొక్క మొలొచ్చి టాయిలెట్కి పట్టినప్పుడు ఏం చేస్తారు తెలుసా? నిప్పు పెట్టేస్తారు. ఎందుకంటే దాని స్వభావం ఏంటంటే మనిషికి హాని కలిగించడం. గొంగళి పురుగు మరొకటి చేసేది ఏంటి తెలుసండి? పచ్చదనాన్ని అంతటిని కూడా అది పీల్చేస్తుంది. చెట్టుకున్నటువంటి పచ్చదనాన్ని అంతటిని కూడా అది ఏం చేస్తుందండి? పీల్చేస్తుంది. అంటే సారం కలిగి ఉండడం దానికి ఇష్టపడదు. తన స్వప్రయోజనమే చూసుకుంటుంది. ఏం చూసుకుంటుంది? తన ప్రయోజనమే చూసుకుంటుంది. కనుక 21 రోజులు అయిన తర్వాత ఆ కాటర్ పిల్లర్, ఆ గొంగళి పురుగు ఏమవుతుందో తెలుసండి? అది సంపూర్ణంగా మారిపోతుంది. దాని దశ మారిపోతుంది. దశ మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? సీతాకోక చిలుకగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బటర్ఫ్లై అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? బటర్ఫ్లై అంటే చిన్నపిల్లలు పట్టుకోకుండా ఉంటారా? బటర్ఫ్లై చూడండి, ముద్దుగా ఆ గోడ మీద పెద్ద చిన్న ఎలా పేరుస్తుంటారు. ఒక ఇంట్లోకి వెళ్తామంటే చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. కారణం ఏంటంటే గొంగళి పురుగుని పెట్టచ్చు కదా, అలాగా ఆ రెండు పక్కన పెట్టచ్చు కదా. కానీ బొమ్మలో కూడా పెట్టడానికి ఇష్టపడం గొంగళి పురుగుని. అంటే ఎంత అసహించుకుంటున్నామో మనం ఆలోచించాడు దేవుడు పెట్టారా. సో ఇప్పుడు ఆ యొక్క గొంగళి పురుగు దశ మారింది కనుక దాని అలవాట్లు మారిపోయి
ఇప్పుడు ఒకప్పుడు పచ్చదనం అంతా పీల్చేసి ఇది ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అది మకరందం, అంటే పుప్పొడి ఉన్నటువంటి తేనెని తింటారు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పచ్చగా నల్లగా గీతలతోనే ఉండేది, ఇప్పుడు రకరకాల రంగులతో ఉంటది. హల్లెలూయా. చూడముచ్చటగా ఉంటది. తన ఆహార అలవాట్లు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. అంటే అదేమైంది? రూపాంతరం చెందింది. యేసు ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? మీ మనసులు రూపాంతరం, మీ మనసులు మారాలి అంటే మీరు రూపాంతరం చెందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూపాంతరం చెందుతున్నాయా? చెందినయా? చెందుతూ ఉన్నాయా? ఇంకా మనకి ఎప్పుడు చెందుతాయి? చెందితే ఈరోజు యేసు ప్రభు వస్తే ఇంకా చెందుతూ ఉంటే ఇక్కడ విడిచిపెట్టేస్తాడు. మారినోళ్ళందరూ వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. అప్పుడు విడిచిపెడితే బహు భయంకరంగా ఈ లోకంలో ఉంటుంది. నా ప్రియమైన వాళ్ళారా, కనుక ఏమి ఇవ్వాలి దేవునికి? చెప్పండి. మన హృదయం ఇవ్వాలి, మన మనసు ఇవ్వాలి, ఇక మూడవదిగా మన శరీరం కూడా ఇవ్వాలి. పాస్టర్ గారు, నా మనసు ఇచ్చేసానండి, నా శరీరం ఇచ్చేసానండి, క్షమించండి, నా హృదయం ఇచ్చేసానండి, ఇంక శరీరం ఎందుకండి? ఏమంటే మీరు అడగవచ్చు ప్రశ్న. మనసు ఇచ్చేసాను, హృదయం ఇచ్చేసానండి, ఇంక శరీరం ఎందుకండి? శరీరం కొంతమంది బోధనలు కూడా ఉన్నాయి. దేవుడికి మనసు ఇస్తే చాలు, హృదయం ఇస్తే చాలు. శరీరం దానికి ఇష్టం వచ్చినప్పుడు పనులు చేయొచ్చట. శరీరం ఏం చేయొచ్చండి? చెప్పండి. దాని ఇష్టం వచ్చినట్టు పనులు చేయొచ్చు. ఎందుకంటే నరకంలో కూడా బోధ ఉంటుందంట. నరకంలో ప్రవక్త గారు ఉంటారంట. ఆయన మళ్ళీ అక్కడ బోధ చేసి ఈయన మళ్ళీ పరలోకం పంపిస్తారంట. అంటే అప్పుడు ఇదంతా అవసరం అంటారు. ఇప్పుడు ఈ ఆరాధన మన జీవితాలు మార్చుకోవడం, మారు మనసు పొందడం, ప్రతిరోజు వాక్యం ద్వారా హెచ్చరించబడడం, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవితాలు కట్టుకోవడం, ఆయన వచ్చే వరకు మనం నిలబడడం, ఇదంతా అవసరం అంటారు. ఇప్పుడు చెప్పండి. నరకంలోనే బాగుంటే ఇలాంటిగా నేను బోధించాను. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది తెలుసా? అప్పుడు చూద్దాం లేదు పాస్టర్ గారు, అప్పుడు దాకా కనగారు ఎందుకు? ఇంకెక్కడ మారే అవకాశం ఉంది? ఎక్కడ మారే అవకాశం ఉంది చెప్పండి? బోధ ఏం బోధవుతున్నారు? నరకంలో కూడా ఇంకా అవకాశం ఉందంట. నరకంలో అవకాశం ఉంటే ఇక్కడ ఇన్ని చెప్పలేదు కండి. దేవుని కొరకు ప్రాకులాడడానికి, బ్రతకడానికి అలాంటివి ఏమీ ఉండదు. ఈ భూమి మీదే తేల్చుకోవాలి. కనుక శరీరం అనేది దేవునికి ఎంత చదివారు? మీ సైసి రోమా 12:1 చదివారు. ఏంటో తెలుసా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకుని దేవునికి స్తోత్రం. ఈ శరీరమే దేవునికి ఇవ్వాలి. ఏమివ్వాలి? ఈ శరీరం కూడా ఏం చేయాలి? దేవునికి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14-20 త్వరగా చదవాలి. ఎందుకంటే వాక్యం మీకు అందించాలి కనుక కొంచెం స్పీడ్గా చదవాలి. కొద్దిగా స్పష్టంగా చదివేవాడు. దేవుడు కొరింథీ 6:14-20 దేవుడు ప్రభువు లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. ఓకే. మీ గమనించండి, బాగా ఆలోచించండి నా ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా. పౌలు మాట్లాడుతున్నాడు. మీ దేహములు క్రీస్తులకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? మీరు క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేష యొక్క అవయవములుగా చేయుదురా? అది ఎంత మాత్రమును తగదు. వేషతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడు. ఓకే, చదవండి. ఇంకా మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే 19:20 వచ్చాము, టైం అయిపోతుంది. మీ దేహము చూడండి, మన దేహాలు దేవుని వలన మనకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం. కాబట్టి కనుక
మహిమపరచడి. అర్థమైన హల్లెలూయా చెప్పండి. ఏమి ఇవ్వాలి ఇప్పుడు? ఏమి ఇవ్వాలి? దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి, మన మనసుని ఇవ్వాలి, మన శరీరాన్ని. ఎందుకంట ఈ దేహము దేవుని ఆలయం. పరిశుద్ధాత్మ అనే ఆయన ఈ దేహంలో ఉంటున్నాడా? ఉన్న అనుభవంలో ఉన్నామా మనం? పరిశుద్ధాత్మ నీలో ఉండాలి అంటే, నీ దేహంలో ఉండాలంటే నీ జీవితం పరిశుద్ధంగా కట్టబడాలి. అంతేగా వృత్తులు వచ్చేసి పరిశుద్ధాత్మ నీలో ఉండడు. హల్లెలూయా. ఎవరిలోనైనా సరే ఏమవ్వాలండి? మన జీవితాలు కట్టబడితే, పరిశుద్ధంగా ఆయన వరకు జీవించడానికి ఇష్టపడితే, మన నేత్రాలను పవిత్రపరచుకుంటే, మన ఆలోచనలు పవిత్రపరచుకుంటే, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటే ఏమండి, అప్పుడు యేసయ్య వచ్చి నీ హృదయంలో నీవు జీవిస్తాడు. నీ ఆలోచనలే, తలంపులే, పాపమే, దేవుడు దేవుడే, పాటలే, వాయిద్యాలే, ప్రసంగాలే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఆయన ఉండాలంటే ఖచ్చితంగా నీ దేహం ఏమయ్యాలి? పరిశుద్ధమై ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో ఉండాలంటే ఎందుకు ఈనాడు ఎంతో మంది మరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారంటే, దేవుని యొక్క ఆత్మ వారిలో పనిచేయట్లేదు. అంటే నేనేమన్నా మీకంటే గొప్పవాడినా అని నేను చెప్పట్లేదు. ఒకప్పుడు నేను కూడా లోకంలో జీవించిన వాడిని. ఇప్పుడు దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. నా ప్రశ్న, ఎంతమంది దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు? మీ హస్తాలు చూపించండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మంచిది. దేవుని కొరకు జీవించాలండి. ఎంతకాలం ఉంటామండి ఈ లోకంలోని? ఈరోజు నాకు చెప్దాం అనుకున్నాను. ఈ శాటిలైట్ సిటీలో ఏ బ్లాక్లో పనిచేస్తున్నటువంటి దైవజనుడు ఒక ఆయన చనిపోయారు. చాలా విచారకరమైన విషయం. ఎప్పుడు చచ్చిపోతామో? పువ్వులాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. పువ్వులాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. ఏ దినమందైనా, ఏ క్షణమైనా, ఏ దినమందైనా, ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. పూలాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను తెలుసా? దెర్ ఈస్ నో గ్యారంటీ ఫర్ అవర్ లైఫ్స్. ఏమండి, అందరికీ గ్యారంటీ లేదు. ఏమండి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా జీవిస్తాను, నాకేమీ పర్వాలేదంటే భక్తులు ఉన్నారు. ఎవరైనా భక్తులే చనిపోయారు. భక్తులే వారి మరణాలు వాళ్ళకి తెలియదు. తెలుసండి మీకు? అందుకని అంటాడు, నా మరణం ఎప్పుడు వస్తుందో నాకు తెలియజేయ అంటాడు దావీదు భక్తుడు. 39వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు, నా దినములు బెత్తుడేతగా చేసుకున్నాను, నా దినమాలను పరిమాణం లెక్కించడం నాకు నేర్పించు అంటాడు 90వ కీర్తనలో మోషే. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఆయన రాకముందు, మనం పోకముందు పరిశుద్ధంగా కట్టుకోవడానికి, జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ భక్తి అంతా యేసులో మనం ఉంటే మన జీవితాలు పరిశుద్ధంగా కట్టబడకపోతే ఎందుకు ఈ భక్తి? ఆలోచించండి. లోకంలో ఉండి శరీరాశ, నేత్రాశ, జీవడంబాలో జీవించలేమా? ఆలోచిస్తారా? కనుక జీవితాన్ని కట్టుకుందాం. కనుక మన శరీరాన్ని సజీవ యాగం అంటే ఉన్నట్టుగా నువ్వు ఎలాగో ఉన్నావు. భక్తుడు పాడాడు, ఉన్న పాటున వచ్చు నాను నీ పాద సన్నిధి కో రక్షక. హల్లెలూయా. ఉన్నపాటు వస్తున్నాడు ప్రభు, నేను ఎలా ఉన్నాను ఆ విధంగా నీ దగ్గరికి వచ్చి పడిపోతున్నాను ప్రభు, నన్ను క్షమించేస్తాయా, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తామని ఉన్నపాటును వస్తున్నాను ప్రభా. ప్రియమైన వారులారా, మన దేహాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం నేర్చుకోవాలి. మన హృదయం దేవునికి ఇవ్వాలి, మన మనస్సు దేవునికి ఇవ్వాలి, మన శరీరము దేవునికి ఇవ్వాలి. రెండవది, నాలుగవది, మన సమయం దేవునికి ఇవ్వాలి. ఏమివ్వాలి? మన సమయం. చూడండి, ఎఫెసీ 5:15 త్వరగా. ఎఫెసీ రాసిన పత్రిక 5:15 వచ్చును.
దినములు చెడ్డవి కనుక దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. దినములు ఎలాంటివి అమ్మా? జాగ్రత్తగా చూసుకోండి. బీ కేర్ఫుల్. వాచ్ యువర్ టైం, వాచ్ యువర్ లైఫ్. బీ కేర్ఫుల్. దినాలు ఎలా ఉన్నాయి? డేస్ ఆర్ ఈవిల్. దినాలు చెడ్డగా ఉన్నాయి. ఈ చెడ్డ దినాల్లో నువ్వు కాపాడుకోవడం నేర్చుకో. అంతేకాదు సమయమును సద్వినియోగం చేసుకోండి. పాలుకండి. మన సమయం ఎంత వేస్ట్ అయిపోతూ ఉంటుందో ఏమండి? మన సమయం ఎంత సీరియస్కి వెళ్ళిపోతూ ఉంటుందో, ఎంత సినిమాకి వెళ్ళిపోతూ ఉంటుందో ఏమండి? చాలామంది ఇంకా అలా ఉన్నారా? అయితే మార్పు పొందుదాం. అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మార్పు పొందాం. నీ సమయాన్ని దేవునికి కేటాయించు ఏమండి? కొన్ని ఇంట్లోకి వెళ్తే అమ్మా ఆరాధన టీవీ ఛానల్ పెట్టమ్మా అంటే అది ఎక్కడ ఉంటుందో తెలియదండి అంటారు. రక్షణ ఛానల్ పెట్టామంటే అసలు రక్షణ అనే ఛానల్ ఉన్నదో లేదు కూడా వాళ్ళకి తెలియదు ఏమండి? శుభవార్త పెట్టమంటే ఆ వార్తే వాళ్ళకి తెలియదు. అర్థమైందా? జమినీ టీవీ, మా టీవీ, ఈ టీవీ, ఆ టీవీ పెట్టండి టపటప పెట్టేసి వాళ్ళు చాలా మందిని చూస్తామంట. ఆలోచించడం ప్రియమైన వాళ్ళ నవ్వించడానికి కాదు. దేవుని ఛానల్ ఎక్కడ ఉన్నదో మనకు తెలియదు ఏమంటే? ఆరాధన ఎక్కడ ఉన్నదో, శుభవార్త ఎక్కడ ఉన్నదో తెలియదా? నా దేవుని బిడ్డ ఆలోచించండి. ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తారు. దేవుని వాక్యం ఏం చేస్తుంది మనల్ని? ఈ లోకంలో ఉన్నటువంటి అవేమో మనకి ఒక తాత్కాలికంగా ఒక అరగంట గంట వాడు ఏదో చూపించడం చెప్పు ఏదో అయిపోతున్నట్టు కనపడుతుంది మనకి, అంతే, ఏమీ ఉండదు. అర్థమైందా? తర్వాత అంతా దుఃఖమే, అంతా బాధే. దేవుని బిడ్డలారా ఇంకా ఆలోచిద్దాం. ఏం చేద్దాం? మన సమయాన్ని లెట్ us give to word of God. దేవుని వాక్యం చదువుకోవడానికి ఇద్దాం. అంతేకాదు ప్రార్థనలో గడపడానికి ఇద్దాం. దేవుని వాక్యంలో నీకు కానీ వీలుంటే సువార్త చెప్పడానికి సమయాన్ని ఇద్దాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కనుక ఏ సమయము నీడవలే గతించిపోతున్నారు ప్రజలు. ఏమవుతుందండి? సమయము నీడవలే గతించిపోతుంది. గాలికి చంద్రగుట్టు పొట్టు వలే అయిపోతూ ఉంది. నిజమే. మోస్ట్ ఆఫ్ ద టైం సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుంది, వృధా అయిపోతూ ఉంటుంది. నా ప్రియమైన వాళ్ళారా, సమయాన్ని ఇప్పుడు ఏం చేయకూడదు చెప్పండి? దేవునికి వాస్తవానికి మనం అందరం ఏం చేయాలి తెలుసా? 12 గంటల 24 గంటల మనకి 24 గంటల్లో దశమ భాగం ఎంత? 2 గంటల 40 నిమిషాల 24 గంటలు 2 గంటల 40 నిమిషాలు అంతేనండి. 2 గంటల 2 గంటలు కాదు కదా, అరగంట కూడా ఇవ్వమను దేవునికి. ఎవడు రోజులో చూడండి, నా వైపు చూడండి. 24 గంటలు 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. ఎంతసేపు ఇస్తున్నాం? పోనీ 12 గంటలంతా మన కార్యక్రమం గంటలుగా అయిపోతుంది. పోనీ 12 తీసేస్తే 12 గంటలు ఇంకో గంట 20 నిమిషాలు ఇవ్వాలి. గంట 20 నిమిషాలు ఇస్తామా? నేను అరగంటని ఇస్తామా? 20 నిమిషాలని ఇస్తున్నారా? 10 నిమిషాలని ఇస్తున్నారా? అసలు ఆదివారం శుక్రవారం బైబిల్ తీసుకుని దులుపుకుని తెచ్చుకుంటున్నామా మనం? అలాంటి స్థితిలో ఉన్నాం. ఆలోచించుకోండి. we should give our time to Jesus Christ. యేసుక్రీస్తు మన సమయాన్ని ఇవ్వాలి. దేవుని వాక్యం చదవాలి. మా క్రైస్తవుడు అయితే ప్రతిదినం వాక్యం చదవాలి, ప్రతిదినం ప్రార్థన చేయాలి. ఎంతో కొంత ఎంత సమయం చేయగలరు? 12 గంటల దశభాగం ఎలాగ తీయలేదు సమయం కదా. కనుక కనీసం ఒక అరగంట అయినా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా ఉండిపోయారు. ఎవరైనా ప్రార్థన చేయాలి, సమయం ఇవ్వాలంటే అర్థమవుతుందా? అన్ని వాళ్ళు సమయం, హృదయం ఇవ్వాలంటే తాలూపారు, మనసు ఇవ్వాలంటే తాలూపారు, శరీరం ఇవ్వాలంటే తాలూపారు, సమయం ఇవ్వాలి దేవునికి అంటే ఎవరు మాట్లాడతారు. కనుక నేర్చుకుందాం ఏమంటే దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వడం. అజ్ఞానం వల్ల ఉండకండి, జ్ఞానుల వల్ల ఉండండి. సమయం జాగ్రత్తగా చూసుకోండి. సమయం పోయిన సమయం మరలా వస్తుందండి. చెప్పండి, మాకు పోయిన సమయం మరలా వస్తుందా? ఏంటది అంటారు కదా సార్, పోయిన సమయం తర్వాత పోయిన నేల కొలిగిన నీరు మళ్ళా వస్తుందా? తీసుకోగలమా దాన్ని? అంటే దేవుని బిడ్డ దేవుని సమయం దేవునికి ఇవ్వడం. 5వదిగా దేవునికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే అర్పణలు ఇవ్వాలి. ఏం ఇవ్వాలి చెప్పండి? ఏం చెప్తున్నాను? హృదయం, మనసు, శరీరం, సమయం. 3వది అర్పణలు అంటే కానుకలు. 5వది అర్పణలు అంటే కానుకలు. ఎందుకు ఇవ్వాలి? సరే, అర్పణ లేదా కానుక ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలంటే నేను దాంట్లో చెప్తాను. అర్పణ ఇవ్వాలని చెప్పాను, ఎందుకు ఇవ్వాలో వెనక్కి చెప్పొస్తాను.
ఏమండి దాని గురించి మీరు చూసుకోవాలంటే ఆదికాండం 4:1-4 వచనాల్లో ఒక చిన్న విషయం చెప్పి ముందుకెళ్తాను. అక్కడ కయీను హేబేలు ఉన్నారు. ఎవరున్నారు? కయీను హేబేలు 4వ అధ్యాయంలో. వాళ్ళిద్దరికీ దేవునికి ఏదో పట్టుకెళ్ళాలనే భావన కలిగింది. హల్లెలూయా. ఎవరన్నా నేర్పించుంటారా? బహుశా నేను ఆలోచించిన రాత్రి అనుకున్నాను నేను, వీళ్ళకి దేవునికి ఇవ్వాలనే భావన ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా వీళ్ళ తల్లిదండ్రులు దేవునికి ఇవ్వడం ఏదో చేసి ఉండాలి, అంతే కదండి. నేను అలా ఆలోచించాను రాత్రి. ఇప్పుడు రైట్ వాళ్ళని వాక్యం చెప్తానని ముందుకు వచ్చాడు అంటే దానికి నేను చెప్తాను అనేటువంటి ఒక అభిప్రాయం చూస్తున్నాడు కనుక ఏదో చెప్పాలి ఆలోచన, అవునా కదా. కనుక తల్లిదండ్రులు భవిష్యత్తు చేసి ఉండాలి. ఒకవేళ చేస్తున్నట్టుగా బైబిల్లో లేదు, అయినా కళ చేసి ఉండాలి. కనుక ఆ భావంతో ఉన్నారు కనుక దేవుని బిడ్డలారా ఇద్దరు అర్పణ ఇవ్వాలనే ఆశ కలిగింది. హల్లెలూయా. ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. రెండవది మొదట చెప్పాను, మనం దేవునికి ఏమేమి ఇవ్వాలి చెప్పాను. రెండవ విషయం దేవునికి మనం ఎందుకు ఇవ్వాలి లేదా ఎందుకు స్తుతులు చెల్లించాలి. ఎవరైనా చెప్తారా త్వరగా ఒక సెకండ్లో? దేవునికి ఎందుకు ఇవన్నీ ఇవ్వాలి లేదా దేవునికి ఎందుకు స్తుతులు చెల్లించాలి? ఆశీర్వాదం కొరకు చెప్పండి, ఒక త్వరగా చెప్పండి, సమయం వేస్ట్ చేయకండి వీడియో. వెరీ గుడ్. ఇంకా మొట్టమొదట దేవునికి మనం ఎందుకు ఇవన్నీ సమర్పించాలి తెలుసా? మనల్ని సృజించాడండి. మొట్టమొదటి భూమి మీద మనుషులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఒక కుక్కగానో పిల్లిగానో నక్కగానో జంతువుగానో చేయలేదు ఆయన. హల్లెలూయా. నిన్ను మనిషిగా తయారు చేసి ఆయన స్వరూపంలో చేస్తున్నాడు. దట్స్ వై వి హావ్ టు గివ్ థాంక్స్ టు గాడ్. ఏమండి నక్క ఆయన స్వరూపంలో ఉంటుందా కదా, కుక్క ఆయన స్వరూపంలో ఉంటుందా? ఈ భూమి మీద జంతువులు ఆయన స్వరూపులు ఏమైనా ఉంటాయా? వాటికి ఏమైనా ఆత్మ ఉందా? చూడండి, మీరు ఎప్పుడైనా యేసు ప్రభు ఆ క్యాలెండర్స్ ఆ పిక్చర్ చూస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది అది? మనం ఎలాగున్నామో అలాగే ఆయన ఉంటారు. అర్థమైందా? చేతులు, కాళ్ళు, జుట్టు మొత్తం ఇవన్నీ బాడీ ఎంత కనబడుతుంది, అవునా కదా. చూడండి దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఎలా చేసుకున్నాడు ఆయన. ఆయన అన్నాడు మన పోలికలో మన స్వరూపమున వీళ్ళ తయారు చేద్దాం, నిర్మిద్దాం. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత మానవుడిగా మనకి ఇచ్చాడు ఆలోచిద్దామా. ఆయన స్వహస్తాలతో తయారు చేశాడు మనల్ని. నేల నుంచి మట్టిని తీసి ముద్దలు చేసి బొమ్మను చేసి ఏమంటే దాని మీద ఆయన యొక్క ప్రాణ వాయువును పోదుగా గాలిని పోదుగా నరుడించి జీవించు ప్రాణ ఆయన. దేవునికి స్తోత్రం. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. ఎంత అద్భుతం. ఆయన హస్తాలతో ఈ క్రియేటెడ్ us. ఆయన హస్తాలతో మనం తయారు చేశాడండి. జంతువులు అలాగనలే, కలుగురు గాక, ఆకాశ పక్షులు కలుగురు గాక, భూమి కలుగురు గాక, సముద్రాలు కలుగురు గాక, ఆకాశాలు కలుగురు గాక, నక్షత్రాలు కలుగురు గాక, సూర్య చంద్రాలు కలుగురు గాక అని చెప్పిన దేవుడు నా విషయంలో మానవ విషయంలో ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన నిర్మించాడు. ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో. అర్థమైంది? God has created us in his own image. కనుక కీర్తనకారుడు అంటాడు, అందుకనే దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తీనవసరం లేదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7-11 వచనాల్లో అక్కడ దేవుని యొక్క దూతలు స్తుతిస్తూ ఉన్నాయి. ఎలా తెలుసా? దివారాత్రులు మానక పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. అర్థమైందా? ఈ భూమి మీద మనం కూడా ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి. ఎందుకు? ఆయన మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు కనుక, ఆయన మనకి సృజించాడు కనుక మనల్ని ఆయన్ని మనం ఆరాధించవలసిన వాళ్ళు. రెండోది లేదా మన దేవునికి ఇవన్నీ ఇవ్వాల్సిన వారు అన్నారు. రెండోది ఏంటంటే ఆయన చేసిన ఉపకారముల నిమిత్తం ఎందుకు చెల్లించారు? కృతజ్ఞత చెల్లించారు. ఆయన చేసిన ఉపకారం నిమిత్తం ఏం చేయాలి చెప్పండి? నేను ఇందాక రెస్పాన్స్ లేదేంటి చెప్పండి. కీర్తనకారుడు 103 అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దట్ మీన్స్ ఈస్ గివింగ్ థాంక్స్ టు గాడ్. దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రాణమా ఆయన్ని స్తుతించు. ఆయన ఉపకారాలు చేస్తూ ఉన్నాడు, మేలులు చేస్తూ ఉన్నాడు. ఎన్నో అపాదాయాల నుంచి, ఎన్నో రోగాల నుంచి, ఎన్నో తెగుల నుంచి, సమస్యల నుంచి. అందుకే కింద 1 నుంచి మనం 11 వచనాలు చూస్తే చాలా మాటలు ఉంటాయి అక్కడ. ఆయన నీకు రోగాల్ని ఆయన తొలగించేవాడని, నీ పాపాలను క్షమించేవాడని అన్నీ అక్కడ 11వ కీర్తనలో ఉంటాడు.
అంతేకాదు ఆయన కృప ఇస్తాడంట. ఎలాగా? తన ఎందు ఆకాశం కంటే భూమి ఎంతో ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు చెల్లించాలి? ఎందుకు ఇవ్వాలి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు? ఎందుకు చెల్లించాలి? నేను చెప్పిన విషయాలు ఎందుకు ఇవ్వాలి ఆయనకి? మొట్టమొదటిది, ఆయన మనల్ని భూమి మీద సృజించాడు కనుక, ఒక మనిషిగా సృజించాడు, ఒక జంతువుగా మనం సృజించలేదు కనుక ఆయనకి కృతజ్ఞత. రెండోదా, ఆయన సృష్టికర్త కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఏలేవాడు మనల్ని, ఆయన మన ప్రభువు, మనల్ని పాలించేవాడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకి ఆ స్తుతులు చెల్లించాలి. రెండోది, ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయనకి కృతజ్ఞత మనము చెల్లించాలి. మూడోదిగా, మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చాం. ఏమైంది? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు. ఒకప్పుడైతే దేవునికి కృతజ్ఞత భావంతో బలి అర్పణ చేసేవారు. ఏం చేసేవారు చెప్పండి? బలి అర్పణ చేసేవారు. ఒక జంతువును, ఒక కోడి దూడను, ఒక 2 పావురాలను, 2 గువ్వలను తీసుకుని వెళ్ళి యాజకుడి దగ్గర తీసుకెళ్తే యాజకుడు వాటిని ఖండించి ఆ రక్తాన్ని వాళ్ళ మీద చమిరి, అటువంటి సంవత్సరానికి ఒకసారి అయితే ఓ కోడి దూడను వధించి ఏమండి అది ఇశ్రాయేలు మీద అందరి మీద ప్రోక్షించేవాడు, అంటే చల్లేవాడు. అర్థం మరొక మరి అజాజేలు అనేటువంటి ఆ మేకపోతును తీసుకెళ్లి అరణ్యంలో విడిచిపెట్టేసేవాడు. ఇలాగా ఏం జరిగేదంటే పాత నిబంధన గ్రామంలో దేవుడు మనిషి యొక్క పాపము నుంచి విడిపించడానికి రక్త ప్రోక్షణం అంటే బలి అర్పణ జరిగేది. హల్లెలూయా. కనుక ఈ దినాల్లో నీవు నేను అలా బలి అర్పణ అర్పించకుండా ఆయనే మన కొరకు బలి అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కొరకు ఏం చేశాడు? రక్తం కార్చాడు. నీ కొరకు ఆయన ఏం చేశాడు? 2 చేతుల్లో మేకులు, ప్రక్కలో బలిపోయాడు, తలలో మొలక్కిండేరు, కాళ్ళ మేకులు, ఇవన్నీ అనుభవించాడు. అంతేకాదు ఆయన మీద ఏం చెప్పబడింది తెలుసా? ఉమ్ము వేయబడ్డదండి. ఆలోచించండి, అంత ఉమ్ము వేయబడి అంత అసహ్యమైనటువంటి పని. ఎందుకు చేయబడ్డాడు ఈయన? పాత నిబంధనలు అయితే బలులు చేసేవారు, అర్పణలు అర్పించేవారు. కనుక అలా కాదు, నేనే వెళ్ళి వాళ్ళ కొరకు అర్పణగా అయిపోతాను, బలి అర్పిస్తాను, బలియాగంగా అయిపోతాను నేనని ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే, దేవుడు బిడ్డలారా నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయిన విషయాన్ని చూస్తాం. ఇక్కడ మరొక విషయాన్ని మీ గురించి ఆశపెడుతున్నాను. ఇప్పుడు 4వ చూసాం కదా, 3-4 వచనాలు చూస్తాం. ఆదికాండం 3-4 వచనాలు చూస్తే కయ్యేను హేబేలు అర్పణ. ఈ అర్పణలో చూడండి ఏంటో భాగం తెలుసా? కయ్యనటండి, కయ్యను తన పంటలో కొంత భాగం తెచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? కొంతకాలం అయిన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హల్లెలూయా. మంచి పనే కాదా? మంచి పనే. అయితే తర్వాత హేబేలు ఏం చేశాడు చూడగా, హేబేలు కూడా మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. ఇక్కడ చూడండి, అర్పణలో వ్యత్యాసం ఉంది, గమనించండి. ఏంటి తెలుసా? కయ్యను పంటలో కొంత పట్టుకెళ్ళాడు. అర్థమవుతుందండి మీకు? హేబేలు ఏం చేశాడు? తొలిచూలు, ఫస్ట్ బోర్న్. ప్రతిదీ కూడా దేవునిది. వాక్యం ఉంది, పుట్టిన ప్రతిదీ కూడా మొదటిది దేవునిది. తొలిచూలు పుట్టినటువంటి, అంతేకాదు క్రొవ్విన దానిని తీసుకెళ్ళి దేవుని కనిపించాడు. అర్థమైంది? దేవుని పెట్టలేదా? కయ్యను ఏదో దేవునికి వాళ్ళని పట్టుకెళ్ళిచ్చాడు, దాంట్లో ఒక ప్రత్యేకత కనబడలేదు. కానీ హేబేలు అర్పణలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఏంటో తెలుసా? తొలిచూలుని పట్టుకెళ్తున్నాడు, రెండోది క్రొవ్విని పట్టుకెళ్తున్నాడు. ఆ క్రొవ్వు ఏంటంటే అది దగించి దేవునికి హోమముగా అర్పించాలని. హల్లెలూయా. కనుక దేవునికి ఇచ్చే విషయంలో ఇద్దరిలో చాలా వ్యత్యాసం. అందుకని అంటున్నాడు, కయ్యను అలాగే ఎందుకు చేశాడు అని తెలుసండి? కయ్యను యొక్క క్రియలు మంచివి కాదట. ఏ క్రియలు? కయ్యను యొక్క క్రియలు మంచివి కాదట. హేబేలు యొక్క క్రియలు మంచి. కయ్యను మంచి క్రియలు కాదు కనుక ఇద్దరు పట్టుకెళ్ళారు. కానీ కయ్యను యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. చెప్పండి, అంగీకరించాడా? హేబేలు ఇందా మీరు చెప్పారు, పట్టుకెళ్ళడం మంచిదే కదా, కానీ దేవుడు అంగీకరించాడా? చెప్పండి, అంగీకరించాడా? కొంత పట్టుకెళ్ళాడు, ఇతనేమో తొలిచూలి క్రొవ్విన వాటిని పట్టుకెళ్ళాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇలా పట్టుకెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? అతను క్రియలే మంచివి కాదు. అర్థమవుతుందా? కానీ హేబేలు
తన క్రియలు మంచివిగా. అందుకని అంటే కయ్యను నువ్వు ఎందుకు ముఖం చింద పెట్టుకున్నావు? నువ్వు సత్క్రియ చేసిన తల ఎత్తుకోవా? తల ఎప్పుడు దించుకుంటాం చెప్పండి? తల ఎప్పుడు దించుకుంటాము? ప్రార్థన చేసినప్పుడు ఏంటి ఫాస్ట్ గారు అనండి. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు కదమ్మా, ప్రార్థన చేసినప్పుడు కాదు. ఎప్పుడు? తప్పు చేసినప్పుడు తల దించుకుంటాం. ఎవరైనా సరే, కానీ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే ఎప్పుడు తల దించుకుంటాం? తప్పు చేసినప్పుడు తప్పు చేయడు ఏం చేస్తాడు చెప్పండి? నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. కాదు ఎగరేసుకుని పోతారు. మీరేం సరే రందా ఎవడంటాడు? నన్ను అంటాడు ఎవ్వరు చేయబడి అంటాడు కొంతమంది. నిజమే, మన క్రియలు బాగుంటే ఎవరంటకే ఎవరికి సరిపోదు. ఎవరు అనగలరు మనల్ని? కనుక నా దేవుని బిడ్డలు ఆలోచించండి. ఒకటి, ఆయన చేసినటువంటి ఆయన మనం సృజించినందుకు ఆయన కృతజ్ఞత చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. రెండోది, ఆయన చేసిన ఉపకారం నిమిత్తం మనకి కృతజ్ఞత చెల్లించాలి. మూడోది, మన పాపాల నుంచి మనకి విడిపించడానికి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నాలుగోది, ఆయన మనకు ఆజ్ఞాపించాడు కనుక మనం ఇవ్వాలి. ఇవన్నీ కూడా హృదయం, మనసు, శరీరం, సమయం, అర్పణలు కాబట్టి ఇవి ఆయన ఆజ్ఞాపించాడు కనుక మనము వింటారా? ఓపికగా ఉన్నారా? హల్లెలూయా. ఒక పావు గంట చూడండి. నిర్గమకాండం ఆయన ఏం ఆజ్ఞాపించాడు చూడండి. 34వ అధ్యాయం 26 నుంచి 28 వచ్చిన 2 వచ్చిన కొంచెం త్వరగా సహాయం చేయండి. నిర్గమ 34:26 నుంచి 28 చదవరా. నీ భూమి యొక్క ప్రథమ ఫలములో మొదటిది నీ దేవుడైన యెహోవాకు మందిరంలోనికి తేవలెను. ఏం చేయాలంటే భూమి యొక్క పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ప్రథమ ఫలములను దేవుడి యొక్క మందిరంలోనికి తేవాలి. ఎందుకు తేవాలో చూడండి, చదవరా. మేకపిల్లలు దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. అర్థమవుతుందండి? మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొనుము. ఎలయనగా ఓకే, ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతోను నిబంధన చేసి ఉన్నాను. 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉంది. ఎక్కడున్నాడు? ఏమండి వినండి, సేనాయి కొండ మీద ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు? మోషే గారు సేనాయి కొండ మీద ఉన్నారు. ఆ వండినప్పుడు దేవుడు చెప్పిన మాటల్ని ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. దాంట్లో ఏంటంటే మీరు దేవునికి ప్రథమ ఫలాన్ని ఆయన మందిరంలోనికి తేవాలని. ఎందుకంటే యాజకుడు మీ కొరకు ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మీరు మొట్టమొదటి తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. తర్వాత మరొక వచ్చిన చదవండి. లేవికాండం 23వ అధ్యాయం 9 నుంచి 11 వచ్చిన త్వరగా చదువుతాం. నీవు మరియు గట్టిగా చదవాలమ్మా. మరియు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవాలని. దేవునికి స్తోత్రం. కోస్తున్న ప్రతి పంట కూడా ఏం చేయాలంటండి? మొదటి పనులు యాజకుడు దగ్గరికి తీసుకురావాలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్టు అంటే దేవుడు అంగీకరించాలంటే దేవుడు చెప్పించేయాలి. అర్థమైందండి? ఆ పనులు తీసుకొచ్చి యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనులు అల్లాడింపవలను. దేవునికి స్తోత్రం. అతను తెచ్చిస్తే దాని కొరకు ప్రార్థన చేసి అల్లాడిస్తే అప్పుడు మీ పంట మీరు తెచ్చింది కూడా ఏమవుతుంది? యాజకుడి యొక్క ప్రార్థన వలన అల్లాడించడం వలన అది యోగ్యమైనది అవుతుంది. మరొక వచ్చిన చూద్దాం. 27వ అధ్యాయం, అదే అధ్యాయం లేవికాండం 27 30 నుంచి 33 త్వరగా చదవండి. మరి ఒకరు ద్వితీయోపదేశకాండం 14 తీయండి. 22, 28, 29 చదవాలి త్వరగా. చూడండి దేవునికి ఏమేమి తేవాలో చూడండి. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడతాడు. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలమన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము.
నేను చెప్తున్నానా దేవుడు మాటలయ్యి? ఎవరు మాట్లాడతలేదు. ఇప్పుడు దాకా బాగా చేశారు. ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ఎంత రెస్పాండ్ ఇచ్చారంటే 4 మాటల దాకా బాగా రెస్పాండ్ ఇచ్చారు. 5వ మాట నుంచి మీరు రెస్పాండ్ అవుతుంది. హల్లెలూయా, దేవుడికి ఇస్తారు. హల్లెలూయా చెప్పండి. అలా చదువు, గట్టిగా చదువు బాబా. భూధాన్యములోనేమి, నాకు భూదానం అంటే వినపడుతుంది, సరిగా చదవక. భూధాన్యములోనేమి, వృక్ష ఫలములోని, అంటే నువ్వు 10 ఎకరాల జీడి తోట వేసేసావు. వృక్ష ఫలాలు, వృక్షాలకి ఏమవుతుంది? 10 ఎకరాల జీడికాయలు మిగిలిపోయి, లేకపోతే ద్రాక్ష చెట్లు మిగిలిపోయి. వృక్ష ఫలాలు, వృక్షాలు ఇచ్చే ఫలాల్లోనేమి, భూమి మీద వేసే ప్రతి ఫలంలో కూడా దశమ భాగము యెహోవా సొమ్ము. హల్లెలూయా. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అనొచ్చు, మాకు ఏం తోటలు లేవండి పాస్టర్ గారు, లేకపోతే పడి తెచ్చుండే వాళ్ళమండి అని. అర్థమవుతుందండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇట్స్ నాట్ మై వర్డ్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా మాట కాదు, దేవుని మాట. అందుకని చెప్పాను మీకు, ఎప్పుడో ఇంత క్షణంగా మీకు ఎప్పుడు ఇంత ఎక్కువ నేను చెప్పలేదని చెప్తున్నాను. ఇది ఎవరిదే? దశమ భాగం అన్ని విషయాల్లో. భూధాన్యాలు లేదు, వృక్ష ఫలాల్లోనేమి, భూ పంటలు ఏదైనా అది యెహోవాకు ప్రతిష్ఠము. దశమ భాగం యెహోవా సొమ్ము. చాలు చూడండి. తర్వాత ఇంకో ద్వితీయోపదేశకాండం ఇంకో 2-3 వచనాలు చెప్పి ముగిస్తాను. 14వ అధ్యాయం 22వ వచనం అక్కడ చదువుతున్నారు, చదవమ్మా. ప్రతి సంవత్సరమున మీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా, అంటే డెఫినెట్లీ, అవశ్యం అంటే ఖచ్చితంగా, డెఫినెట్లీ వేరుపరచవలెను. ఏంటంటే మళ్ళా చదవరు సార్. మీ పంట ముందు నుంచి చదువు ఆ మాట. ప్రతి సంవత్సరమున పంట ఎప్పుడెప్పుడు వేస్తారు చెప్పండి? సంవత్సరానికి ఒకసారి కదా, అంటే వరైతే 2 సార్లు వేస్తాం. కొన్ని పంటలు ఒకసారి పండిస్తారు. కానీ పండించిన ప్రతి సంవత్సరం కూడా ఏం చేయాలి? నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యము. ఈ మాట అర్థం పెట్టుకోండి. ఖచ్చితంగా దేవుని దగ్గర నీవు వేరుపరచు. 28, 29 కూడా చదవరా. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని. ఏ పని చెప్పండి అమ్మా? చేతి పని. నీవు చేయు నీ చేతి పని, నీ చేతితో చేస్తున్న పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించాలంటే ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి. ఇది ఒక ఆర్డర్ అండి. అర్థమైందా? ఇందాకేంటి తెలుసా? ప్రతి సంవత్సరం తేవాలి. ఇది 3వ సంవత్సరాలు మరలా ఒకసారి తెచ్చి అది అటండి లేని వారికి, పేదవారికి అది ఇవ్వడానికి దేవుని మందిరానికి తేవాలని ఉంటుంది. అది అంతా చదివితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదువుతారు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 10. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పని, రాబడి అంటున్నాడు. తర్వాత నీ చేతి పని, రాబడి అంటే బిజినెస్ సమస్య ఏదైనా అవ్వచ్చు. ఏమండి? రెండోది నీ చేతి పని, నువ్వు చేస్తున్న కష్టాలతో నిన్ను ఆశీర్వదించును ఆశీర్వదించను కనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను. 17 వచనం వచ్చేది త్వరగా. 17. అయితే నీ యొద్ద దానికి మేలు కలిగినందున అమ్మా నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను కనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన యెడల నీవు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15 నుంచి 17 వచనం. అది వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక. ఏ చేతులతో కనబడకూడదండి? వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు కలిగించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యవలెను. ఈ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న
ఇచ్చుచున్న ఈ గోత్రములకు చాలండి. దేవునికి స్తోత్రం. ఏమండి ఏం చదివారు? హల్లెలూయా. ఒంటి చేతులతో దేవుని మందిరానికి దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం అంటే 10,000 వస్తే 10,000 వస్తే 1,000 రూపాయలు తేవాలి. 5 రూపాయలు 500 200 300 700 కాదు. నీకు 100 రూపాయలు వచ్చినాయి అనుకో 10 రూపాయలు అయితే అంతే కదా. 100 రూపాయలు వస్తే 10 అయితే 500 వస్తే 50 రూపాయలు వెయ్యి. నీకు 1000 వస్తే 100 వెయ్యి. 2,000 వస్తే 200 వెయ్యి. 10,000 ఇస్తే కానీ 10,000 వస్తే 500 వేసి దశమ భాగం అనుకోకూడదు. దశమ భాగం అనేది దేవుని సొత్తు. ఎందుకో తెలుసా? అసలు మనకు కలుగు చేశాడు కనుక ఆయన మనకి ఏం చేయాలి? ఆయనకి మనం ఖచ్చితంగా దేవునికి ఇంకా ఇచ్చాను అని అనుకుంటే ఎప్పుడు తెలుసా? దశమ భాగం దేవునికి ఇచ్చి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఇచ్చావనుకో అది నువ్వు దేవునికి ఇచ్చినట్టు. అప్పుడు ఏమంటే పేదలకు అమ్మకాన్ని ఇచ్చిన వాడికి యెహోవాగా అప్పించినట్లు లెక్క. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చి ఇంకా ఎక్స్ట్రా అమ్మకాన్ని నువ్వు ఇస్తే నీవు యెహోవాకు అప్పించినట్లట. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అండి. దేవుడికి అప్పిస్తే అప్పించుకుంటాడండి. చెప్పండి. దేవుడికి అప్పించుకుంటాడు. అలాగా ఖచ్చితంగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు. చూడండి యేసుప్రభు కూడా ఒక మాట చెప్తున్నారు. మత్తయి సువార్త 23వ వచనం. మత్తయి సువార్త 23వ వచనం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు చూడండి శాస్త్రులు పరిచయాలు అలవాటు ఉంది. జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను. మీరు పుదీనా, ఎంతమంది తెలుసు పుదీనా అంటే? అందరికీ తెలుసు కదా ఆడవాళ్ళకి పుదీనా. పుదీనాలోను సోపు అని ఉంటారు తెలుసండి. సోపులోను, సోపు అంటే సబ్బు కాదు, అర్థమవుతుందండి. జీలకర్ర టైప్లో ఒక ఐటమ్. సోపులోను జీలకర్ర, ఏ కర్రమ్మా? జీలకర్రలోను ఏం చేసేది తెలుసండి? పోపులు, సోపులు, జీలకర్రలు అన్నట్లు దశమ భాగం కట్టినారు. వెళ్ళనుకోండి, మంచిదే. చావని దేవుడు చెప్పాడు, ఇంకో కట్టినారు, మంచిదే. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసండి? శాస్త్రుల పరిచయాలు అసలైనది విడిచిపెట్టేశారట. ఏంటి అసలైనది? ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములలో అనగా అదే విడిచిపెట్టేశారు. న్యాయము. దేవుడికి ఇచ్చేద్దాం కదా, దోసేద్దాం, ఎలా ఇచ్చినా పర్లేదు. దేవుడు ఏం అడిగాడు? దశమ భాగం అడిగాడు, ఇచ్చేద్దాం అని. ఏం చేస్తున్నాడండి? వాళ్ళు ఇచ్చే దాంట్లో ఏం లేదు, న్యాయం లేదు. అన్యాయంగా సంపాదిస్తున్నాడు, అక్రమంగా సంపాదిస్తున్నాడు. తెచ్చుబట్టి ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? దశమ భాగము ఇచ్చేస్తా ఉన్నాడు. న్యాయమును, కానీ ఇచ్చే దాంట్లో ఎదుటోడి కనికరం లేదు. ఏం లేదండి, వాళ్ళలో కనికరం లేదు. విశ్వాసం లేదు. దేవుడు ఇస్తున్నాము, దేవుడు చెప్పడానికి ఇచ్చాడు కానీ వాళ్ళు ఇచ్చేదాని మీద వాళ్ళకి విశ్వాసం కూడా. కానీ యేసుప్రభు అంటున్నారు కనుక మీరు ఏం చేయాలి తెలుసా? వాటిని మానక వీటిని చేయాలి. ఏం చేయాలి? యేసుప్రభు చెప్తున్న మాట. ఒక నిమిషం. ఏం చెప్తారు తెలుసా? మీరు సోపులో, జీలకర్రలో, ఏమండి తర్వాత పుదీనాలో దశమ భాగం ఇస్తున్నారు, మంచిదే. ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. షుడ్ డూ దట్, వి షుడ్ డూ దట్, మంచిదే. కానీ అసలు ఆయన విడిచిపెట్టేది చూసారా? న్యాయం లేదు, మీ దగ్గర కనికరం లేదు, ఇంకేమి లేదు, విశ్వాసం లేదు. ఇవన్నీ లేకుండా దేవుడికి ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం కూడా. ఇంకాస్త ముందుకెళ్తే ఏంటి మనం పాపము చేస్తూ ఇచ్చే మనకి ఉపయోగం ఉంటుందా? చెప్పండి. పాపం చేస్తూ దేవుడికి ఇస్తే ఉపయోగం ఉంటుందా? చెప్పండి. ఎవరు మాట్లాడలేటండి? పాపం చేస్తూ దేవుడికి ఇవ్వడం ప్రయోజనం ఏమి కూడా యథార్థం. కష్టపడి నీకు ఎంత సంపాదిస్తాను తీసుకురా దేవుడు. రెండోది, నువ్వు ఇచ్చే దాంట్లో న్యాయం ఉండాలి. ఏముండాలి? కనికరం ఉండాలి. ఇతరులు చూసినప్పుడు కనికరపడాలి. అంతేకాదు విశ్వాసం ఉండాలి. ఏముండాలి? ఏ విశ్వాసం? నేను ఇస్తున్నాను కనుక నా దేవుడు మరలా నాకు తిరిగి ఇస్తాడనే విశ్వాసం ఉండాలి. ఏదో చెప్పాడు కనుక ఇచ్చేద్దాం కాదు. అలాగే ఆశీర్వదించబడలేవు. దేవుడు అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు పడితే వానికి ఇయ్యబడును. అంటే విశ్వాసం ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. నీకు విశ్వాసం ఉండాలి ఇచ్చే దాంట్లో. ఒక మాట మూడవది చెప్పేసి త్వరగా ఇంకా 12:20 అయింది, 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఏంటంటే ఇప్పుడు దేవుడికి మనం ఏమి ఇవ్వాలి నేర్చుకున్నాం.
రెండోది ఎందుకు ఇవ్వాలో నేర్చుకున్నాం. మూడోది మనం దేవునికి ఎలా ఇవ్వాలి. 3 వచ్చి వాక్యాలనే చదివేసి ముగిస్తా. మనం ఎలా ఇవ్వాలి దేవునికి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. మరొకరు కొరింథీ 2 కొరింథీ 9:6-8 వచనాలు. మరొకరు కొరింథీ 2:8-17 వచనాలు. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదు. ఇయ్యుడి ఏం చేయాలంటే ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడి. we should give and it shall be given unto you. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో ఎలా ఇవ్వాలని చెప్పినప్పుడు దేవునికి ఇవ్వడంలో ఆయన ఇచ్చి అని ఏంటి అది ఉదాహరణకు కొంచెం కొలిసేసాం, ఇలా కొలిసేసాం కదా. అనిసి అంటే తెలుసా, ఆ కొంచాన్ని ఉదాహరణకి ఇలా 4 సార్లు కుదిపోయాడు అనుకోండి ఏమవుతుంది, ఇంకా కిందకి దిగుతుంది. అవునా కదండి. అని కుదించాడు, కుదిరినప్పుడు ఏమవుతుంది, కిందకి వెళ్తాడు. ఆయన ఇచ్చి కుదిలించి దిగజారినట్లు. కొలత కొలిసినప్పుడు ఏం చేయాలి తెలుసా అండి. అందుకనే మనం కొలం కానీ మన దగ్గర బియ్యం కొనుక్కుని కూడా చేస్తాడు. సూపర్గా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి, దాని పైనుంచి పొలవమంటే వేసేస్తుంటాడు. 2 చేతులు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు ఆడు కొలిసే కొంచెమే తేడా ఉంటాడు. మళ్ళీ ఈ పై నుంచి పొలమంటే దీని మీద నిలబడాలి మళ్ళీ కొన్ని బియ్యం పడి, అప్పుడు ఏం తృప్తుండదు కదా. ఇవన్నీ చూస్తూ ఉంటాను నేను. మీ ఆడవాళ్ళు కాకపోయినా కానీ జరిగే ఈ గమనిస్తూ ఉంటాం. అదే చూస్తూ ఉంటాం. అలాగా దేవునికి ఇవ్వాలి. ఎలాగేం చేయాలి చెప్పాలి. అలాగా దేవునికి ఇవ్వడం వల్ల ఎందుకు ఇవ్వాలంటే ఇంతకు చెప్పాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించినట్లు అంటున్నాడు. ఇంతకేమన్నాడు, మీ భూఫలాన్ని మీ వృక్షఫలాన్ని మిమ్మల్ని అందరినీ అన్ని ఆశీర్వదించినట్లు ఇలాగ చేయండి. అర్థమవుతుందండి. తర్వాత చదవండి, త్వరగా చదవండి, చాలా లేట్ చేస్తుంది, టైం అయిపోతుందండి. కొరింథీ 9:6, 2 కొరింథీ 9:6-8 త్వరగా చదవాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటపోయి. నువ్వు కొద్దిగా ఇస్తే చెప్పండి, కొంచెముగా విత్తువాడు కొంచెం పండుకోయి. నువ్వు చెయ్యి బిగబట్టావనుకో దేవుడు బిగబడతాడు. నువ్వు చెయ్యి లిబరల్గా ఇచ్చావనుకో దేవుడు ఏం చేస్తాడు, దేవుడు నీకు కూడా లిబరల్ ఇస్తాడని ఉంటాడు. కొంతమంది చేతికి ఎముక లేదంటారు, సామెత ఉండదు అండి. చేతికి ఏమి లేదంటండి, ఎముక ఉండదు అంటారు కొంతమంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎముక లేదని కాదు, అలా ఇస్తానే ఉంటారు. వాళ్ళు ఇస్తానండి ఇక్కడిది వాళ్ళకి ఆశీర్వాదం వస్తానే ఉంటుంది. ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏమంటుంటారంటే, తమ్ముడు మా చర్చిలో గొప్పవారి వల్ల నేను బ్రతకట్లేదు తమ్ముడు, చర్చికి వచ్చే పేదవాళ్ళ వల్ల నేను ఎక్కువ బ్రతుకుతున్నాను, వాళ్ళు చక్కగా దేవునికి ఇస్తారని చెప్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇవ్వాలి, ఇస్తే దేవుడు ఏం చేస్తాడు నీకు. చదవ త్వరగా. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను అని ఈ విషయంలో అర్థమైంది. దేవునికి ఎలా ఇవ్వాలి, సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా వస్తుంది. కొంచెం ఇస్తే కొంచెం నువ్వు బిగబెడతాడు. అర్థమైందా లేదా. నువ్వు దేవునికి ఇవ్వాల్సినంత ఇవ్వగలిగితే, కుదించి అనిచి కుదించి ఇవ్వగలిగితే నీకు దేవుడు ఎంత ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఇస్తాడు. మరి ఇంకా చదవమన్నాను సమయం లేదు, నేను చెప్తాను. ఒక మాసిదోనియ సంఘం అని ఉంది, కొరింథీ 2వ పత్రిక 8-7 వచనాలు ఏమంటారు తెలుసా. మాసిదోనియ సంఘం వాళ్ళు సామర్థ్యం కంటే ఎక్కువ తెచ్చి ఇచ్చేవాళ్ళు దేవునికి. హల్లెలూయా. నేను గతంలో ఒకసారి చెప్పాను మీకు, నేను ముంబైలో వాక్యం చెప్తున్నాను. వాక్యం సమయంలో ఈ వాక్యం మాట్లాడితే ఏమండి ఆ వాక్యం జరుగుతున్న మధ్యలో మాసిదోనియ సంఘం వాళ్ళు వాళ్ళకు ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చారంటే ఎలాగ ఇచ్చారు అన్నారు. ఏమండి మీ దగ్గర 100 కానీ పాస్టర్ గారికి 500 ఇచ్చారు. ఎలా ఇచ్చారు మీరు చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి. మీ దగ్గర 100 ఉంది కదా, 500 ఉంది, 1500 ఇచ్చారు దేవుడు పాస్టర్ గారు. ఎలా ఇవ్వాలనుకుని దేవుడి పని నిమిత్తమో లేకపోతే ఏదో కొంత ఇవ్వాలనుకుని దేవుడికి ఇచ్చారు. మీ దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చారంటే ఎలా ఇచ్చుంటారు, అది ఎలాగ ఇచ్చుంటారు. ఆయన లేచి అన్నాడు, వాళ్ళ సామర్థ్యం కంటే ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చి ఉంటారంటే ఖచ్చితంగా అతను అప్పు చేసి ఇచ్చుంటాడండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. బాగా చెప్పారని అన్నాను. హల్లెలూయా. అంతే కదా, నీకు ఉన్న దగ్గర నువ్వు 500 ఇవ్వగలవు, 1000 ఇచ్చావంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా నువ్వు అప్పు చేసి ఇచ్చే మనసులో ఉన్నదంటే ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలంటే వాడు మారితేనే ఇస్తాడు. మారకపోతే ఎవరు కూడా సంపూర్ణంగా దేవునికి ఇవ్వడు. నేను వెరీ గుడ్, బాగా చెప్పాను బ్రదర్ అన్నాను. వెంటనే అన్నాడు అతను,
పాస్టర్ గారు ఈ చర్చలో ఎంతమంది దశభాగం వెళ్తున్నారో చెయ్యత్మని అన్నాడు. అంటే కొద్ది బాగా గుడ్ అన్నాను కదా, గుడ్ అంటే కొంచెం అతను సంతోషం వచ్చేసి ఎంతమంది ఈ చర్చలో దశభాగం వెళ్తున్నారో చెయ్యత్మని చెప్పమన్నాడు అన్నాడు. నువ్వు చెప్పమంటే నువ్వు చెప్పమంటే నేను అడిగితే నేను సేవకునేటయ్యా అన్నాను. దేవుడికి స్తోత్రం. ఎక్కడ? ముంబైలో అలాగుంటుంది, శాటిలైట్ సిటీ పక్క పల్లెటూరులో అలాగుంటుంది. నా బాధ. దేవుడికి స్తోత్రం. అర్థమైందా? ముంబై అంటే సిటీ, 300 మంది ఎంతమంది ఉన్నారు సంఘం, పెద్ద సంఘం. లేచాడు, వెల్ గుడ్, బాగా చెప్పావు బ్రదర్ అన్నాను. ఎంతమంది దేశంలోకి వెళ్తున్నారు అడగమన్నాడు. అడిగానా నేను? ఎప్పుడు అడిగానా? నువ్వు అడగమంటే అడిగితే నేను సావకుండా దేవుడు ప్రేరేపిస్తే అడిగితే అన్నాడు. హల్లెలూయా. దేవుడు పెట్టారా గొప్ప విచిత్రమైన తెలుసండి. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత త్వరగా వచ్చేసాడండి అతను నా దగ్గరికి వచ్చి, బ్రదర్ ఉంటారా? ఉండండి అన్నాడు. ఏంట్రా ఉండండి అంటున్నాడు అని చెప్పుకుని చూశాను. ఏమో బ్రదర్ వాళ్ళకు హోటల్ తీసుకెళ్తారు, ముంబైలో హోటల్ తీసుకెళ్ళి భోజనం పెట్టించడానికి తీసుకెళ్తున్నారు. నన్ను తీసుకెళ్తే వాళ్ళు తీసుకెళ్తారు బ్రదరు భోజనం అనుకుంటా అన్నారు. పరుగు వెళ్ళిపోయి ఎక్కడికో పక్కనున్న ఏటీఎంకి వెళ్ళి దేవుడు పెట్టలేరా అతను కవర్లో కాను పెట్టి ఇచ్చాడు. వద్దన్నాను. వద్దు బ్రదర్ అని గమ్మున నేను తీసుకొని ఎవరు ఇచ్చినాను. అర్థమైందా? ఆ బలవంతం చెప్తే తీసుకుంటాను. సో తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే అతను దానిపైన ఫోన్ నెంబర్ రాశాడు. రాసి బ్రదర్ మీరు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి అన్నాడు. ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి చూస్తే నాకు 2,000 రూపాయలు కానుకి ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవానికి అతను ఏం చేయాలి? కప్పడాలి. ఇంతమందిలో నన్ను అవమానపరిచేశాడు ఈ పాస్టర్. ఏం చేశాడు? ముందు గుడ్డు అన్నాడు, తర్వాత గాడిద గుడ్డు అన్నాడు. ఏమన్నాడు? ముందు గుడ్డు అన్నాడు, తర్వాత గాడిద గుడ్డు అన్నాడు. అందరిలో నేను అవమానపరిచేశాడు అని మనసులో ఉండాలా? వాక్యాన్ని ప్రేమించేవాడు కనుక పరుగుని ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకొచ్చి కవర్లో కాను తీసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతం ఆలోచించినారు దేవుడు. కానీ ఈ మాసిదోనియ సంఘం సామర్థ్యం కంటే ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారు. తర్వాత ఎవడవు అక్కడ అపోస్తలుడు పౌలు మాట్లాడితే ఎవడవు దేవుని అది ఒక కృప అంటున్నాడు. ఎవడో కూడా దేవునికి ఇవ్వడం అంటే ఇది ఒక వరం అంటే చూసారా, అది కూడా ఇచ్చుట కూడా ఒక కృపట. అర్థమవుతుందండి. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎందుకు ఇవ్వాలి, దేవునికి ఎలా ఇవ్వాలి నేర్చుకున్నాం. చూడండి, దేవునికి మనం ఏమి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇంకా చెప్దాం అనుకున్న ఇచ్చిన వాళ్ళు ఎవరంటే 1 గంట అయిపోవాలి, సమయం లేదు. కనుక ఇవ్వడం నేర్చుకుందాం. మన సమయం, మన హృదయం ఇద్దాం, మన మనసు ఇద్దాం, మన శరీరం ఇద్దాం, మన సమయం ఇద్దాం. మనకి ఇచ్చేటటువంటి అర్పణలన్నీ దేవునికి చెల్లిద్దాం. ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాం, ఎందుకు ఇవ్వాలో నేర్చుకున్నాం. విన్న వాక్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. మోకరించండి.